హాయ్ శామ్స్, హౌ ఆర్ యూ? మనలో చాలా మంది లాగే ఒక స్టూడెంట్ ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాడు. క్లాస్లో ఒక 1 hour సెషన్ జరిగితే ఫస్ట్ 15 minutes కాన్సన్ట్రేట్ చేసి వినగలడు, కానీ ఆ తర్వాత లెక్చర్ చెప్పే ఆడియో అంతా మఫుల్డ్గా ఎక్కడో బ్యాకప్ ద మైండ్ నడుస్తున్నట్టు ఉంటుంది, కానీ కాన్సన్ట్రేట్ చేయలేడు, మైండ్లోకి ఏం ఎక్కదు. ఈ ప్రాబ్లం రోజు రోజుకి పెరుగుతోంది. ఎగ్జామ్స్కి సబ్జెక్ట్స్ కౌంట్ కూడా రోజు రోజుకి పెరుగుతోంది, కానీ ఎగ్జామ్స్లో మార్క్స్ మాత్రం రోజు రోజుకి తగ్గుతున్నాయి. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ కోసం ఒక ప్రొఫెసర్ ఇంటికి వెళ్ళాడు ఒక రోజు. ఆయన పలకరించి కూర్చోబెట్టి టీ సర్వ్ చేశాడు, కానీ మొహమ్మద్ పడే స్టూడెంట్ మాత్రం టీ టచ్ చేయలేదు. ప్రొఫెసర్ ఏదో కబుర్లు చెప్తూ ఏంటి ప్రాబ్లం అని అడిగాడు. మనవాడు డల్గా కూర్చుని, సార్ ఇది నా ఇష్యూ, ఒక 10 minutes మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, 10 నిమిషాలు ఉన్నది ఎక్కుతుంది, కానీ మిగతా అదంతా ఆఫ్, మైండ్లోకి ఏం వెళ్ళట్లేదు అన్నాడు. మాట్లాడుతూ ప్రొఫెసర్ ఇంకాస్త టీ సర్వ్ చేస్తున్నాడు. ఇందాకే అసలు కప్పులో టీ టచ్ చేయలేదు, కప్పు నిండా టీ ఉంది, టీ బయటికి వెలికిపోతుంది. సడన్ గా స్టూడెంట్ రియలైజ్ అయ్యి, సార్ అక్కడ ఆగండి, టీ ఇంకా ఉంది అక్కడ, అవలేదు అన్నాడు. ప్రొఫెసర్ అప్పుడు ఆపి, నీ ప్రాబ్లం కూడా ఇదే, ముందు నీ కప్పులో టీ ఖాళీ చేయకపోతే కొత్త టీ ఎలా సర్వ్ చేయగలను? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ ఎంప్టీ యువర్ మైండ్ అన్నాడు. This is called unlearning. ఆల్రెడీ విన్న సబ్జెక్ట్స్తో, రకరకాల కంటెంట్స్తో నీ మైండ్లో ఎన్నో ప్రీ నోషన్స్తో ఫుల్గా ఆక్యుపైడ్ అయి ఉంటే కొత్తగా ఏం చెప్పినా బుర్రలోకి ఎక్కదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బుర్ర ఖాళీ చేయి. స్టూడెంట్ ఒక డౌట్ వచ్చింది. ఆల్రెడీ విన్న సబ్జెక్ట్స్ గుర్తుపెట్టుకుని మైండ్లో క్యారీ చేయకపోతే ఎగ్జామ్లో ఎలా రాస్తాం, మార్క్స్ ఎలా వస్తాయి అని అడిగాడు. నేను చెప్తాను. ఒకసారి మా అమ్మ కిచెన్లోకి పిలిచి ఒక ఖాళీ డబ్బా చూపించి, నిన్నటి వరకు ఇందులో ఏముందో గెస్ చేయగలవా అని అడిగింది. కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, ఇలా ఒక 2-3 ఆప్షన్స్ చెప్పాను. తర్వాత అమ్మ చెప్పింది, ఇది పంచదార డబ్బా. అంటే ఆ డబ్బాలో ఉండే ఐటెం ఫిజికల్గా అందులో ఉంటేనే అదే డబ్బానో మనం చెప్పగలం. ఇది నువ్వు సబ్జెక్ట్ని గుర్తుపెట్టుకోవడం. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెటాల్ బాటిల్ ఉంది, ఆర్ జెల్డోబామ్ బాటిల్ ఉంది. దాని మూత తీసేసి, స్టిక్కర్స్ పీకేసి, నీట్గా క్లీన్గా ట్రాన్స్పరెంట్గా కడిగేసి నీకు ఇచ్చి ఇందులో ఏముండేదో చెప్పమంటే దాని స్మెల్తో సింపుల్గా చెప్తావు. అది డెటాల్ బాటిల్నో జెల్డోబామ్. అందులో ఫిజికల్గా కంటెంట్ ఉండాల్సిన అవసరం లేదు. అలా నువ్వు అర్థం చేసుకున్న కంటెంట్ అయితే నువ్వు ఫిజికల్గా ఎప్పుడు క్యారీ చేయాల్సిన అవసరం లేదు. అది నీ మైండ్లో పూర్తిగా ఇంకిపోయి నీ వెంట ఎప్పుడు నీ ఇంటర్నల్ స్టోరేజ్లో సేవ్ అయిపోయి తిరుగుతూ ఉంటుంది. నీ చిన్నప్పుడు చైల్డ్హుడ్ మెమరీస్, లైఫ్లో జరిగిన ఇంపార్టెంట్ సిచ్యుయేషన్స్ రోజు ఒకసారి పొద్దున్నే కూర్చుని రివర్స్ చేసి, నా లైఫ్లో ఆ రోజు ఇలా జరిగింది కదా, ఈ రోజు ఇలా అయింది కదా అని గుర్తు చేసుకుంటావా? లేదు కదా. నీ మైండ్ని డస్ట్బిన్లా వాడకు. కంటెంట్ కన్సంప్షన్ కుదిరినంత తగ్గించు. నీ మైండ్ స్పేస్ అంతా అన్నెసెసరీ కంటెంట్తో, అన్నెసెసరీ పేజెస్తో నింపేస్తే ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ డాక్యుమెంట్స్ సడన్గా అవసరమైనప్పుడు వెతుక్కుని తీసుకోవడానికి తన్నుకోవాల్సి వస్తుంది. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఎగ్జామ్స్ వచ్చినప్పుడు సడన్గా నీకు కావాల్సినవన్నీ గుర్తు రాకపోవడానికి కారణం అడ్డమైన చెత్త అంతా పైన పేరుకుపోవడం, అన్నెసరీ కంటెంట్ అంతా నింపేయడం. నీ ఫోన్లోనో కంప్యూటర్లోనో స్టోరేజ్ ఫుల్ అయిపోతే అన్నెసరీ అని డిలీట్ చేస్తావు కదా. డూ ద సేమ్ థింగ్ విత్ యువర్ బ్రెయిన్. అన్లర్నింగ్ అంటే అలా నీ మైండ్లో ఉన్న పాత కంటెంట్ని ఫిజికల్గా రిమూవ్ చేయడమే. నువ్వు ఇప్పటివరకు అర్థం చేసుకున్న కంటెంట్ని నువ్వు కాలేజ్కో స్కూల్కో మోసుకెళ్ళే బ్యాగ్ లాగా షోల్డర్స్ మీద ఎప్పుడూ మోయక్కర్లేదు. నీకు నిజంగా ఆ కంటెంట్ కనుక అర్థమైతే అది నీ నీడలాగా నీ వెంట వస్తూనే ఉంటుంది. అన్లర్నింగ్కి ఓ 2 టిప్స్ చెప్తాను. ఫస్ట్ వన్, టేక్ ద స్టాక్ ఆఫ్ ద ఇన్వెంటరీ ఆఫ్ యువర్ ఓల్డ్ ఐడియాస్. ఇంట్లో అల్మారాలో పాత బట్టలు చాలా ఉండిపోతుంటాయి. వాటిలో ఇవి నాకు ఇష్టమైనవి కదా అని కొన్ని, ఇవి నాకు ఇంకా పడుతున్నాయి కదా అని కొన్ని అలా ఉంచేస్తాం, కానీ వాడం. దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ అన్యూజ్డ్ ఓల్డ్ ఐడియాస్ అండ్ థియరీస్ ఇన్ యువర్ మైండ్. ఆ బట్టల అల్మారాలాగే నీ మైండ్ని కూడా డీక్లటర్ చేసి నీట్గా సర్దుకోవడం స్టార్ట్ చేస్తే నీ అంతట నువ్వే చాలా తీసి పారేస్తావు. అండ్ సెకండ్ పాయింట్, థింక్ ద యాంటీ లాజిక్ ఆఫ్ యువర్ బిలీఫ్స్. సమ్టైమ్స్ యూ మే గెట్ కన్విన్స్డ్ ఆర్ మే ఫీల్ రైట్ దట్ ఆల్ దీస్ ఇయర్స్ యువర్ బిలీఫ్స్ వర్ రాంగ్ ఆర్ నాట్ రిలవెంట్ టుడే. అలాంటి వాటి గురించి డోంట్ ఫైట్ టు బి రైట్, బి అన్బయాస్డ్. నీ మైండ్లో నువ్వు ఎన్నో ఏళ్లుగా కట్టుకున్న ఐడియాలజీ స్ట్రక్చర్స్ని రీస్ట్రక్చర్ చేయాల్సిన టైం వచ్చింది. వాటన్నిటిని నిజంగానే మనం మార్చుకుంటూ వెళ్ళాలి. పాత ఇల్లు సరిపోకపోతే కొత్త ఇంట్లోకి మారుతాం. అట్లీస్ట్ రీపెయింట్ చేసి ఓ ఫ్రెష్ లుక్ తెచ్చుకుంటాం, కొత్తగా సర్దుకుంటాం. డూ ద సేమ్ థింగ్ విత్ యువర్ బ్రెయిన్. నీకోసం నువ్వు కొంత టైం కేటాయించి నిన్ను అర్థంలో చూసుకో. ఇఫ్ యు సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్, it says that you are not the same old one. You can't be the same. You have a new role to play, new path to walk.
యూ టాస్క్స్ టు ట్రై. నీ మొబైల్లో సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తావు, ఐఫోన్ కొత్త సిరీస్లు కొంటావు, నువ్వు మాత్రం సేమ్ ఓల్డ్ పీస్ లాగే ఉంటావు. మన బ్రెయిన్ అనేది మహాభారతంలో అక్షయ పాత్ర లాంటిది. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు వాళ్ళని చూడడానికి రోజు ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది ప్రజలు, మునులు, సాటి రాజులు, బంధువులు, మిత్రులు వస్తుండేవాడు. అడవిలో వాళ్లే వనవాసం చేస్తూ ఉంటే అంతమందికి భోజనం ఎలా పెట్టాలో అని ద్రౌపది ఆందోళన పడేది. అప్పుడు ధర్మరాజు సూర్య భగవానుడిని ప్రార్థించాడు. అప్పుడు సూర్యుడు అనంత ఆహారాన్ని అందించే ఓ అక్షయ పాత్రని పాండవులకి ప్రసాదించాడు. ఆ పాత్ర రోజు ఎన్ని వందల వేల మంది వచ్చినా అందరికీ సరిపోయే అనంతమైన ఆహారాన్ని అందించేది. అందరికీ వడ్డించిన తర్వాత ఆఖరిలో ద్రౌపది భోంచేస్తే గాని ఆ రోజుకి ఆహారం ఇవ్వడం ఆపేది కాదు. మన బ్రెయిన్ కూడా నిజంగా అలాంటి అక్షయ పాత్ర. ద స్టోరేజ్ కెపాసిటీ ఆఫ్ అవర్ బ్రెయిన్ ఈస్ ఇన్ఫినిట్. వీ హ్యావ్ టు ట్రై టు యూటిలైజ్ ఇట్ టు ద ఫుల్లెస్ట్. ఫైనల్లీ ఆల్విన్ టాఫ్లో చెప్పినట్టు, ద ఇల్లిటరేట్ ఆఫ్ ద 21st century ఈజ్ నాట్ ద పర్సన్ హూ కెనాట్ రీడ్ అండ్ రైట్, బట్ దోస్ హూ కెనాట్ లెర్న్, అన్లెర్న్ అండ్ రీలెర్న్. నువ్వు ఒకసారి చదివిన దాన్ని మొత్తం వదిలేసి నీ బుర్రని ఖాళీ చేసుకుని మళ్ళీ ఫ్రెష్గా కొత్తది అర్థం చేసుకోవడానికి, కొత్తది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడే నువ్వు నెక్స్ట్ జనరేషన్కి పనికొస్తావు, నెక్స్ట్ జనరేషన్తో పోటీ పడగలవు. హియర్ లెస్ లగేజ్ ఈజ్ మోర్ కంఫర్ట్, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు బ్రెయిన్, reduce the weights to reach the heights. Happy unlearning. Bye.